జై శ్రీమన్నారాయణ. కన్యకాండలో రాముడికి తప్ప ఈ లోకములో మరెవ్వరికి కూడా ఆ రాక్షసులను సంహరించటం అనేటటువంటిది సాధ్యమే కాదు. ఓ దశరథ మహారాజా, నాకు తెలుసు నువ్వు ఎన్నో యుద్ధాలు చేసి దేవతలకు కూడా సహాయం చేశావని నాకు తెలుసు. నువ్వు చేసినటువంటి మహాకార్యాలు త్రిలోకే విదితం నృపః, 3 లోకాలలో కూడా ఇంకా ఇప్పటికి చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. అయితే ఓ రాజా, నీ కొడుకు శ్రీరామచంద్రుడు బాలోపి ఏష మహాతేజాః, బాలుడే అయినా మహాతేజస్శాలి. అందుకే రాముడొక్కడు మాత్రమే మారీచుడిని చంపగలడు. అందుకే నేను రాముణ్ణే తీసుకొని వెడతా అని, ఓ రావణ, విశ్వామిత్రుడు ఆ దశరథ మహారాజు దగ్గర నుండి రాముడిని తీసుకొని తన ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఇంక విశ్వామిత్రుడు తన యాగ దీక్షను ప్రారంభం చేశాడు. శ్రీరామచంద్రుడేమో తన విచిత్రమైనటువంటి ధనుస్సును పట్టుకొని యజ్ఞరక్షణ చేయటం ప్రారంభం చేశాడు. రావణ, నీకో విషయం తెలుసునా? అప్పటికి శ్రీరామచంద్రుడికి అజాత వ్యంజన శ్రీమాన్, ఇంకా మీసాలు కూడా రావటం మొదలు కాలేదయ్యా. మంచి యవ్వనంలో ఉన్నాడు రామచంద్రుడు. పద్మపత్ర నిభేక్షణ, తామర రేకుల్లాగా ఉన్నాయి ఆ రాముడి కళ్ళు. ఏక వస్త్రధరో, ఒంటి వస్త్రము కట్టుకొని బంగారు మాలలతో జుట్టును ముడివేసుకొని శిఖ కట్టుకొని అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నాడయ్యా శ్రీరామచంద్రుడు. ఆయన దేదీప్యమానమైనటువంటి ఆ తేజస్సుతో శోభయన్ దండకారణ్యం, మొత్తం దండకారణ్యమంతా ప్రకాశిస్తోంది అప్పుడు. అట్లాంటి రామచంద్రుడిని అదృశ్యత. తతో రామో బాలచంద్ర ఇవోదితః, అప్పుడే ఉదయించిన బాలచంద్రుడా అన్నట్టు ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడిని అప్పుడు చూశాను నేను అంటూ మారీచుడు రావణాసురుడితోని చెబుతూ ఉన్నాడు. మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు, ఓ రావణ, అయితే విశ్వామిత్ర యజ్ఞము ప్రారంభమయ్యింది. రాముడేమో యజ్ఞ సంరక్షణ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళాను. నాకు అప్పుడు చాలా గర్వం ఉండేది. ఎందుకంటే నేను బలవంతుడనని, నాకు చాలా వరాలు ఉన్నాయి అని గర్వపడుతూ ఉండేవాడిని. ఆ గర్వముతో నేను ఆయుధాలు పట్టుకొని ఒక్కసారిగా తటాలున ఆ విశ్వామిత్రుడి ఆశ్రమములో యజ్ఞనాశనము చేయటం కోసం ప్రవేశించాను. రావణ, అప్పుడు చూశాడు నన్ను రాముడు. చూస్తూనే అంత చిన్న వయస్సులో కూడా ఏమాత్రము అసంభ్రాంత, భయపడకుండా జంకకుండా తన ధనుస్సును తీసుకొని అల్లె త్రాడు బిగించాడు రామచంద్రుడు. అయితే నేనేమో మరి నాకు ఆ రాముడి పరాక్రమము తెలియదు కనుక ఏం చేస్తాడులే, చిన్నపిల్లాడే కదా అని నేను ఏమాత్రము రాముణ్ణి లక్ష్యము చేయకుండా ఆ విశ్వామిత్రుడి యజ్ఞవేదిక దగ్గరకు పరిగెత్తాను. రావణ, అప్పుడు రాముడు తేన ముక్తః తతో బాణస్సితః, తన వాడి అయినటువంటి బాణాన్ని నా మీద ప్రయోగిస్తే ఆ బాణము వచ్చి నన్ను కొడితే క్షిప్తః సముద్రే శతయోజనే, సముద్రాలలో 100 ఆమడల దూరంలో పడ్డాను. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.